పోలీసులు రెవెన్యూ అధికారుల్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ అరాచకాలు చేస్తోందన్నారు వైసీపీ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పులు చేసే అధికారుల్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారుల్ని చట్టం ముందు నిలబెడతామన్నారు రామ్కుమార్ రెడ్డి. అందుకని దాని కాలిబాట కానీ బండిబాట కానీ లేనందువల్ల మీరు పెట్టుకున్న అర్జీ ప్రకారం నేను దారి చూపించలేను అని రాసిన తహసీల్దార్ గారు ఆయనే స్వయంగా కార్ నెంబర్తో సహా ఉంది. ఆయన కార్ నెంబరు, అక్కడ ఎస్ఐ కార్ నెంబరు, దానిలో ఏం కనబడుతుంది మీకు? ఎస్ఐది జీపు, తహసీల్దార్ది కారు, అంతేనా? ఇంకేమైనా కనబడుతుందా? ఇది చీకట్లో తీశారు, పొగలపూట కాదు. ఈ పిక్చర్ సరిగా రాలే చూడ. మరి ఇది ఎక్కడో అనడానికి అనుమానం లేకుండా పక్క రోజు తీసిన చెట్లు, నిమ్మ చెట్లు, అంటే దారి చేయడానికి. ఇప్పుడు తహసీల్దార్ గారు సరిగా చేస్తున్నారు, పద్ధతి ప్రకారం చేస్తున్నాను, రూల్ ప్రకారం చేస్తున్నాను అంటే పగులుపూట చేయొచ్చు కదా. దానికి పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాను. నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటే నోటీస్ ఇవ్వలేదు, నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ గారికి తెలియజేసిన దాని ప్రకారం అక్కడ బాట లేదు అన్నావు. మరి ఏ అధికారంతో జేసీబీ తీసుకువచ్చి రాత్రిపూట ఉన్న దారిలో ఉన్న నిమ్మ చెట్లను తొలగించి మరీ దారి చేసావు? జవాబు లేదు. ఇప్పుడే చెప్పారు కదా, పోయి అర్జీ ఇచ్చినా తీసుకోరు, జవాబు చెప్పరు. పోలీసులను పెట్టి కేసు పెడతాం, లోపల వేస్తాం.